స్నేహితులరా, నీ స్నేహాన్ని కాదని, నీకు విలువ ఇవ్వకుండా, నీ ప్రేమను చులకనగా చేస్తూ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్నేహితుడిని మరలా దగ్గరికి రానివ్వకు. ఎందుకు చెప్పనా? పాము కుబుసం విడిచిందంటే బుద్ధిని మార్చుకుందని కాదు, చర్మాన్ని మాత్రమే మార్చుకుంది. లోపల దాని స్వభావము అలాగే ఉంటుంది. ఒక్కసారి గనక వెళ్ళిపోయిన స్నేహితుని మనం మరలా దగ్గర గనక పెట్టుకుంటే, చివరికి మెడిసిన్ అయినా సరే, మందు అయినా సరే, దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని పాడవేయాలి. ఇదే మందు అని మనం వేసుకుంటూ ఉన్నామనుకోండి, అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏ ప్రాణ స్నేహితుడో అదే ప్రాణ స్నేహితుడు మన ప్రాణమును తీయగలడు కూడా. పరిశుద్ధ గ్రంథం ఇలాగ తెలియజేస్తూ ఉంది. నాతో చిరకలో చేయించిన వాడే నన్ను తనుటకు తన మడిమనెత్తెను అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు కూడా చెలికాడా అని పిలుస్తున్నాడు. యూదా ఇస్కరియోతు యేసయ్యతో చెలికాడుగా ఉన్నప్పటికీ కూడా టైం వచ్చిన తర్వాత ఎవరైతే మందుగా ఉన్న స్నేహితుడో అతడే విషముగా మారిపోయాడు. ఏ స్నేహితుడైతే కుబుసం విడిచి వచ్చిన వాడై ఉన్నాడో అదే వ్యక్తి తన విష స్వభావాన్ని ఆయన మీద చూపించాడు. ది ఐడియా ఈజ్ నెవర్ రీఫ్రెండ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.